మమతా బెనర్జీ టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారా? ప్రస్తుతం ఈ స్పెక్యులేషన్ ఢిల్లీలో ప్రచారంలో ఉంది. అసలు ఈ స్పెక్యులేషన్ కి కారణాలేంటి ఒక్కసారి చూద్దాం. ఇండియా కూటమి భేటీ ఢిల్లీలో జరిగింది. ఆ భేటీకి మమతా బెనర్జీ కూడా అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సోనియా గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఆమె. సో సోనియాతో సమావేశం అవడం ఈ స్పెక్యులేషన్ కి ఒక కారణం. దాంతో పాటు మనందరికీ తెలిసిందే, టీఎంసీ ఘోర ఓటమిని చవి చూసింది పశ్చిమ బెంగాల్లో. మమత ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. అటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇద్దరు కూడా పార్టీని వీడి వెళ్లిపోయే పరిస్థితి. 2/3 మెజారిటీ కనుక ఉంటే టీఎంసీ శాసనసభ పక్షం, లోక్సభ పక్షం కూడా ఏ క్షణంలోనైనా బీజేపీలో విలీనం అయిపోతాయి అనే వార్తలు వస్తున్న నేపథ్యం. ప్రస్తుతం మమత దగ్గర కేవలం వేళ్లతో లెక్క పెట్టదగిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే ఉన్నారు. సో ఇప్పుడు మమత ఏం చేయగలరు అనేది ఒక ప్రశ్న. దానికి తోడు కేసుల భయం. అటు మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటుగా మమతా బెనర్జీని కేసుల భయం వెంటాడుతున్నట్టుగా తెలుస్తోంది. సో వీటన్నింటి నుంచి తప్పుకోవాలి అంటే కాంగ్రెస్ లో విలీనం చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అని పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ లీడర్స్ మమతకి సూచిస్తున్నారట. సో మమతా బెనర్జీ ఏం చేయబోతున్నారు? నిజంగా ఏ పార్టీతో అయితే విభేదించి బయటకు వచ్చారో తిరిగి అదే పార్టీలో టీఎంసీని విలీనం చేస్తారా? లేదంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి మమతా బెనర్జీ, అలాంటిది ఇప్పుడు పూర్తిగా మరొకసారి పడిపోయారామె. సో మళ్ళీ పడిలేచిన కెరటం లాగా మారి టీఎంసీని ఎంతవరకు నిలబెట్టగలుగుతారు? సో చూడాలి మమతా బెనర్జీ ఏం చేయబోతున్నారు అనేది.